నమస్తే. మన తెలుగు టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ధ్యానం చేస్తే మనస్సు నిశ్చలమై, ఆలోచన సరళమై మనిషి సుఖజీవన యానం చేస్తారు అన్నది మనం వింటూ ఉంటాం. ధ్యాన గురువుల ప్రబోధనలో అయితేనేమి, వారి యొక్క స్పీచెస్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ వాటితో పాటు పంచ ప్రాణాలు కూడా మనలో ఉన్నాయి. వాటి ద్వారా మనము మోక్ష మార్గానికి అతి చేరువగా వెళ్ళే అవకాశం ఉంటుంది అని ధ్యాన గురువులు అంటూ ఉంటారు. అసలు పంచప్రాణాలు అంటే ఏంటి అంటే, మన సాధారణ భాషలో మనకు తెలిసినంత వరకు పంచప్రాణాలు అంటే మన దేహంలో ఉన్న అవయవాలు, పంచభాగాలు అంటే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇలా అనుకుంటాం. కానీ అది కాదు. పంచప్రాణాలు, దాని అర్థం పరమార్థం వేరు. వాటి యొక్క వివరాలను మీకు తెలియచేస్తాను అంటూ మన స్టూడియోకి విచ్చేశారు. ధ్యానంలో తను ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మతో ప్రకృతి ద్వారా ఆత్మతో వారు మమేకమై ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ధ్యాన గురువు శ్రీ రమేష్ గారు. మరి వారిని స్టూడియోకి ఆహ్వానించాం. సార్ నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే అమ్మ. సో మనం అనుకున్నాం ధ్యానం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం పంచ ప్రాణాల ద్వారా మోక్ష మార్గానికి అతి చేరువగా వెళ్ళవచ్చు అని అంటున్నారు. అసలు పంచ ప్రాణాలంటే ఏంటి, వాటి వివరాలు తెలియజేస్తారా? ఓకే, దీనికి ముందుగా మనము మన శరీర వ్యవస్థ నడిపించేటటువంటిది పంచప్రాణాలు. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పినారు గుండె, తర్వాత కిడ్నీ, హార్ట్, ఇవన్నీ దేని ద్వారా నడుస్తాయంటే మనలో ఉండే పంచప్రాణాలే నడిపిస్తాయి. ఆ పంచప్రాణాలు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఆ పంచప్రాణాలకు ఉండవలసినటువంటి శక్తి సరైన మోతాదులో ఉంటే అవి సక్రమంగా పనిచేస్తాయి. అవి ఎప్పుడైతే శక్తి తగ్గిపోతుందో మన శరీరంలో అవి ఇవ్వవలసిన శక్తి తగ్గినప్పుడు మన యొక్క అవయవానికి పని చేయకుండా మనకు అనారోగ్యం అనేది బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి ధ్యానం చేసుకుంటే అందరూ అంటారు, కానీ ధ్యానం చేసుకుంటే మన ఆలోచన సరళ విధానం మారిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు పంచప్రాణాలు అంటే మన శరీర భాగంలో ఉండే నడిపించే వ్యవస్థ, అంతర్గత భాగాలు, మరి బహిర్గతంగా ఉండే భాగాలు వేరు వేరు. ఇప్పుడు ఇది మనం భౌతికంగా కనిపించే ఈ అవయవాలను నడిపించే వ్యవస్థ పంచప్రాణాలు. కాబట్టి దీనికి ముందు మనం ఏం గమనించాలంటే, మీరు కూర్చున్నారమ్మా, నేను కూర్చున్నాను. ఇప్పుడు మనం 2 స్పీడ్లు తిరుగుతున్నాం. ఎలా అంటే భూమి తన చుట్టూ తాను 1666 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. కాబట్టి భూమితో పాటు మనం కూడా తిరుగుతున్నాం. అంటే మనం ట్రావెల్ చేయకుండా ఇప్పుడు కుర్చీలో కూర్చున్నా మనం తిరుగుతున్నాం అనమాట. కాబట్టి ఈ స్పీడ్తో మనం తిరుగుతున్నప్పుడు మన వ్యవస్థ పనిచేస్తుంది. అలాగే భూమి ఏం చేస్తుంది, సూర్యుని చుట్టూ కూడా 1,07,280 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని స్పీడ్లు ఉన్నాము, మన చుట్టూ మనం తిరుగుతున్నాము, సూర్యుని చుట్టూ తిరుగుతాం. ఈ తిరగడం వల్లనే మన వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బిడ్డగా ఫామ్ అవుతూ ఏమవుతుందంటే తల్లి శ్వాసతో బిడ్డ ఉంటుంది. ఎప్పుడైతే అంటే తల్లి తిరుగుతూ ఉంటుంది, అంటే తల్లి ఈ 2 స్పీడ్లో తిరుగుతుంది. బిడ్డ సపరేట్గా వచ్చినప్పుడు ఆ బిడ్డ కూడా సపరేట్గా ఈ భూమికి ఆ స్పీడ్కు కోయాన్సేట్ కావాలన్నమాట. అందుకే ఏం చేస్తారంటే తీసిన వెంటనే ఏం చేస్తారంటే బిడ్డని ఇట్లా ఒక్క శ్వాస తీసుకున్న చాలు అంటారనమాట. అందుకే ఉల్టా చేసి ఇట్లా కొడతారనమాట. కొట్టినప్పుడు ఏమంటే ఈ స్పీడ్కు ఆ బాడీ కోయిన్సైడ్ అయ్యి రొటేట్ కావాలని. అందుకే ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేసామంటే మనం ఈ 2 స్పీడ్లకు మనము కోయిన్సైడ్ అవుతామంట. అప్పుడు ఆ శ్వాస కానీ ఆడకుంటే ఆ బిడ్డ చనిపోతాం. అదనమాట. అందుకే డెలివరీ అప్పుడు నొప్పులు తీయండి బిడ్డ ఎందుకు వస్తుందంటే ఈ స్పీడ్కు రావాలన్నమాట. అది మనము ఆ బిడ్డ కూడా రావడానికి ఏమంటే అంటే ఇలా రావడానికి అపాన వాయువు అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ అపాన వాయు బలంగా ఉంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ అపాన వాయు కానీ కొంచెం లోపించండి డెలివరీ కాదన్నమాట, నార్మల్ డెలివరీ కాదు, అప్పుడు ఆపరేషన్కి వెళ్తారనమాట. కాబట్టి మన శరీరంలో ప్రతి వ్యవస్థ నడిపించడానికి ఈ పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నీ ఒకటొకటి వచ్చి ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేస్తే ఆ పాప ఈ భూమికి అలవాటు అయిపోతుంది. పాప కానీ అది పుట్టుక.
మరణం ఏమంటే ఈ 5 వెళ్ళిపోవడం మరణం. ఈ పంచప్రాణాలు ఈ పంచప్రాణాలు వెళ్ళిపోవడం మరణం. దాంట్లో ఒకటి వెళ్ళిపోయి 2 వెళ్ళిపోతే వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోవడము, లేకుంటే వాళ్ళు మరణం రాకుండా ఉండడం, మంచంలో పడిపోవడము, వాళ్ళ బాధపడి ఇవన్నీ హాయిగా ఈ 5 వెళ్ళిపోవడమే సుఖమరణం అంటారు. అందుకే అంటుంటారు కదండి, మనం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పంచప్రాణాలు గాల్లో ఇది కలిసాయి చాలా అంటారు. కష్టము. పంచప్రాణాలు గాల్లో కలిసాయి అని అంటారు. యాక్సిడెంట్ అయిన బాడీస్ కానీ, లేదంటే ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తారు కదా, మాత్రలు వేసుకుంటారు కదా, అవి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అవి అందుకే వాళ్ళు చాలా మరణయాతన పడతారు. వాళ్ళు అటు వెళ్ళలేవు, ఇటు వెళ్ళలేవు. అందుకే లోపల ఉన్న పంచప్రాణాలు అని చెప్తున్నారు. అదే మాత్ర వేసుకోవాలంటే చనిపోవడం అంటే ఈ స్పీడ్కి నేను బ్రేకప్ చేస్తున్నాను అర్థం. అంటే మన యొక్క ప్రయాణాన్ని మనం బ్రేకప్, అంటే సడన్గా బ్రేకప్ చేసిపోవడం అంటే, ఇప్పుడు మనం బస్సు వెళ్తున్నాము, ఒక 100 కిలోమీటర్లు మీరు దిగగలరా? దిగగలేరు కదా. అలాగే 2 స్పీడ్లు, ఇది ఇంత 1666 కిలోమీటర్లు, 1,07,000 కిలోమీటర్ తిరుగుతున్నప్పటి నుంచి ఇవి వెళ్ళాలంటే ఎంత ఫోర్స్ ఉండాలి. కానీ అది ఒక ప్రకృతి పరంగా, నేచర్ పరంగా ఒక టయానికి వస్తే ఒక టయానికి వెళ్తాయి. అవి బాగా రావడానికి పుట్టుగా, హాయిగా వెళ్ళడానికి మరణం అన్నమాట. మనం ధ్యానం చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటే అవి వెళ్ళే సమయం కూడా ఒకవేళ ఎన్లైట్మెంట్ అయితే వాళ్ళు హ్యాపీగా వదిలేస్తారు అన్నమాట. కాబట్టి ఇది తెలియక బాధతో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు వయసు అయిన వాళ్ళకు కూడా ఏమవుతుందంటే వాళ్ళు శరీర వ్యవస్థ నడుపుకోలేరు, చేత కాదు. ఇప్పుడు ఇవన్నీ బలహీనమైపోయి ఉంటాయి. మనం ఎంత చేస్తాం, ఎవరైనా చేయలేం కదా. ఫిజికల్గా సపోర్ట్ ఇవ్వగలుగుతాం కానీ లోపల వ్యవస్థ మనం నడిపించలేం కదా. కాబట్టి మన లోపల వ్యవస్థ పర్ఫెక్ట్గా నడవాలన్నా, దాన్ని పర్ఫెక్ట్గా జీవించాలన్నా మనం ధ్యానం చేసుకుంటే మనకు శక్తి వస్తుంది. దానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన పనిలే, శ్రమ పడాల్సిన పనిలే. ఇప్పుడు ధ్యానం చేయడం ఏమంటే మనము శరీరానికి శక్తి తీసుకోవడం. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, పని చేయాలి. పని చేయాలంటే ఏం కావాలి? బాడీకి శక్తి కావాలి. బాడీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? నిద్రపోవాలి లేదా ఆహారం తినాలి. ఎక్కువసేపు నిద్రపోలేము, ఎక్కువ ఆహారం తినలేము. కాబట్టి అందుకే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయంలో కొంత సమయం మీరు ధ్యానం చేసుకుంటే ఆ శక్తి వస్తే మీ పనులకు ఉపయోగపడుతుంది. సరిగ్గా ఆత్మజ్ఞానం అది ఇది మాకెందుకులే అంటే, సరే అది ఉండనివ్వండి, కనీసం మనకు ఆరోగ్యం, మనము ఉన్న జీవితం గడపడానికి, మంచిగా ఉండడానికి కూడా ధ్యానం ఉపయోగపడుతుంది. ఇంకా డీప్గా వాళ్ళు పోయేది వెళ్తారనుకోండి, దాంట్లో మొట్టమొదటిది ఏమంటారంటే అపాన వాయువు అంటారు. పంచప్రాణాల్లో మొట్టమొదటిది అపాన వాయువు. ఈ అపాన వాయువు ఏమవుతుందంటే దానికి అసిస్టెంట్ అనమాట. కూర్మ ఉపప్రాణం అంటారు. ఈ కూర్మ ఉపప్రాణం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన కంటి రెప్పలు ఉన్నాయి కదా, ఇలా కొట్టుకుంటున్నాయి కదా, ఆ కూర్మ ఉపప్రాణం వల్ల కొట్టుకుంటాను. అది వీక్ అయిందంటే ఇంకా కంటి జబ్బులు, తర్వాత అది కొట్టుకోకపోవడం అనేది ఉంటుంది. సో పంచప్రాణాల్లో మొదటిది అపాన వాయువు. ఆ అపాన వాయువుకు ఉపభాగము కూర్మం. ఆ కూర్మం ద్వారానే మన కనురెప్పలు కొట్టుకోవడం పనిచేస్తాయి. అందుకే మనం గుళ్ళు వెళ్తే అపానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అని చెప్పేది ఈ పంచప్రాణాల గురించే. బ్రాహ్మణులు వాళ్ళు దీవించి పంపిస్తారు, నీ పంచప్రాణాలతోటి నీవు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖంగా ఉండు నాయనని వాళ్ళు జీవిస్తారు. వాటి అర్థం అదే అనమాట. మీరు ఎక్కడ పోయినా మమ అనుకోమంటారు, అస్మాకం అనుకుంటారు. అంటే నా పంచప్రాణాలు, నా ప్రాణం, నా స్థితి, నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పడానికి వాళ్ళు అలా సంకల్పం చేయిస్తారన్నమాట. సార్, ఇప్పుడు అపాన వాయువు మన శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? అది వచ్చేసి మూలాధార చక్రం ఉంటుంది కదా, ఆ మూలాధార చక్రానికి ఇది సంబంధం ఉంటుంది. ఈ అపాన వాయువు నారింజ రంగులో ఉంటుంది. అంటే దీని అర్థం ఏమంటే, మీరు ఏ వస్తువైనా, వస్త్రం కానీ, వస్తువు కానీ, లేకుంటే దానికి సంబంధించిన పండు కానీ ఏదైనా చూసినప్పుడు దాన్ని ప్రేమగా చూస్తే నారింజ రంగు శక్తి మనకు వస్తుంది. సో మన అపాన వాయువు శక్తివంతం అవుతుంది అన్నమాట. రంగు చూసిన, నారింజ రంగు చూసిన, ఎరుపు రంగు చూసిన శక్తి వస్తుంది అన్నమాట. అందుకే దేవుడు 7 రంగులను సృష్టించాడు. ఆ 7 రంగుల వల్ల మనకు శక్తి వస్తుంది, మనకు తెలియదు. కాబట్టి ఈ నారింజ రంగులో ఉంటుంది. ఇది మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అపాన వాయువు మన శరీరంలోని పనికిరాని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. సో మనకు పనికిరాని వ్యర్థ పదార్థాలు ఏంటివంటే చెమట పోవాలి, ఉమ్మి, కపము, రజము, పుసము, వీర్యము, మలము, మూత్రం ఈ అపాన వాయువు వల్ల జరుగుతుందన్నమాట.
సో మన యొక్క కాలకృత్యాలంతా బయటికి పోయేదంతా కూడా ఈ అపాన వాయు రెస్పాన్సిబిలిటీ అనమాట. అది మూలాధార చక్రం సంబంధంగా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గోనాడ్స్ గ్రంథి అంటారనమాట. దీనికి మనకి ఏం చేస్తారంటే పలాని భాగంలో మూత్రం సరిగ్గా రాలేదంటే డాక్టర్ దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తారు. అంటే ఈ అపాన వాయువు వల్ల జరిగేటటువంటి యొక్క శక్తి రావడానికి మనకు ట్యాబ్లెట్స్ రూపకంగా మనకు వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారన్నమాట. కాబట్టి ఈ అపాన వాయువు ఉత్తేజితమైనప్పుడు ఆరోగ్యము, బుద్ధి, మంచి స్వభావము కలిగిన సంతానం కూడా వస్తారనమాట. కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటే వాళ్ళు ఈ పంచప్రాణ శక్తివంతం చేసుకుంటే వాళ్ళకు వచ్చే పుట్టపోయే బిడ్డలు కూడా మంచి శక్తివంతంగా బుద్ధి కలిగినటువంటి వాళ్ళు సంతానం కాదు. అంటే అందరికీ ఇట్లా లేదు కదా అని చెప్పడం కాదు, అది అవకాశం ఉంది, ఉపయోగించుకునే వాళ్ళు. తర్వాత ఈ అపాన వాయు బలంగా స్త్రీలకు అంటే ప్రసవం సుఖవంగా అవుతుంది. ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు గైనిక్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ మగవాళ్ళకి ఏదైనా విసర్జించే ప్రాబ్లం ఉందంటే ఈ అపాన వాయు ప్రాబ్లమే. మనము కాసేపు మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటే ఆ వాయువుగానే ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా ఏమంటే వయసు అయిన వాళ్ళు మలమూత్రాలకు వెళ్ళలేరు, కాస్త చాలా వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటే వాళ్ళకి శక్తి వస్తే కనీసం వాళ్ళ సౌకర్యం వాళ్ళు తీసుకొని జీవించడానికి ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో ఈ అపాన వాయువునే చాలా ముఖ్యమైనది. మూలాధార చక్రం అంటే భూతత్వం అంటారు. కాబట్టి ఈ అపాన వాయువును మనము ప్రేమించాలి. ఇప్పుడు మీకు ఎవరిష్టం? పిల్లలు, భర్త, తర్వాత స్నేహితులు. దేవుళ్ళలో అందరూ మనం నమ్మిన దైవం. ఇక్కడ ఏమంటే మీరు మీ పిల్లలు, భర్త ఇస్తున్నారు కదా, మీరంటే మీకు ఇష్టం లేదా? సో ముందు ఏమంటే మనం మర్చిపోతాం, మన బాడీ మర్చిపోతాం. సో మనం ఫస్ట్ పేరెంట్స్ ఏమి ఇవ్వాలంటే నేను నా శరీరం అంటే నాకు ఇష్టము, నా ప్రాణం అంటే నాకు ఇష్టము, నా శ్వాస నాకు ఇష్టము, నా శరీరం నడిపించే వ్యవస్థ నేను ప్రేమిస్తున్నాను, దాని తర్వాత నేను వేరే వాటిని ఇష్టపడాలి. సో నీవు స్పృహను కోల్పోయినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ పిల్లలు, భర్త అలా ఇవ్వాలి. కాబట్టి మనల్ని ముందు ప్రేమించమంటారు. మనల్ని ముందు మీరనేది ఉంటే కదా మీ భర్త, పిల్లలు. ఇప్పుడు నేనున్నాను, నేనదే శరీరము, నా వ్యవస్థ ఉంటే నా కుటుంబం, నా ఇష్టం ఉంటుంది. అసలు నేననేది లేకపోతే ఇదే చెప్తారనమాట. అంతరాత్మ చెప్తాను, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు, ముందులో నీ శరీరంలో ఉండే అవయవాలను ప్రేమించు. అంటే ద్వేషించకుండా ఏం జీవితం అబ్బా, దరిద్రం జీవితం రా అని తిట్టుకుంటాం కదా, అది తిట్టుకోవద్దు అంటాడు. తిట్టుకోవద్దు. ఎందుకు తిట్టుకుంటావు? తిట్టుకోకుండా ప్రేమగా ఉండు. ఇప్పుడు గుడ్డి కంటే మెల్లమేలు అంటాం, తిట్టుకోవడం కంటే మౌనంగా ఉండడం మేలు కదా. అదనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కష్టము, బాధ ఉండవచ్చు, కాదనిలే, మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దని నేను అర్థిస్తాను. ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉండకూడదు. ఇప్పుడు మీరు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ? నిజమేనా? కన్ఫర్మ్డా? అది అలా ఉండాలంట. కాబట్టి నాకు నేను మంచివాడిని, నాలో ఎటువంటి చెడు గుణాలు లేవు. కానీ బయట చెప్తాం, లోపల ఏమి ఉంటుంది? వేరే వాళ్ళని గురించి ఇదిగా ఉంటుంది, మనం బాధ పెట్టింటా ఎవరు. కాబట్టి బయట చెప్పేదానికంటే లోపల ఎనర్జీ ఎక్కువ పోతూ ఉంటుంది. ఇప్పుడు బయట నేను చెప్తాను, ఆయన అంటే నాకేం ద్వేషం లేదప్పా అని చెప్తుంటాం. కానీ ఆయన బాధ పెట్టినప్పుడు, అవమానించినప్పుడు ఏమవుతుందంటే నిరంతరము 24 hours మనం మేల్కొన్నప్పుడు, పడుకున్న తర్వాత కూడా అతని మీద పగ, ప్రతీకారంతో ఎట్ట కచ్చ తీర్చుకోవాలని మన లోపల ఉండే ఎనర్జీ అంతా అతని దారిపోస్తుంటాం. ఇక్కడ నేను మాట్లాడే 5 పైసలు అనుకోండి, 5 పైసల శక్తి అనుకోండి, నువ్వు లోపల 5 లక్షల రూపాయల శక్తి దారిపోస్తున్నావు. సో మన లోపల ఎంత శక్తి ఉంది? 5 పైసలు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ? సో ఆ శక్తి మీరు వృధా చేస్తున్నారు. ఒకరి గురించి మనం దాన్ని సేవ్ చేసుకోండి. మీ లోపల మీ లోపల నువ్వు వెళ్ళంటే ఏముంది, నా లోపల ఏముంది? అంత శక్తి ఉందన్నమాట. ఆ శక్తిని మీరు ఉపయోగించుకొని భగవంతుడు చెప్తున్నా. అది ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. అందుకే ఏం చేస్తారంటే ధ్యానంలోకి వెళ్తే మనం ఆ శక్తి కనెక్ట్ అవుతే అప్పుడు మనకు ఎలా ఉండాలనేది మీకు. ఇప్పుడు మీరు ధ్యానం స్థితిలో అంటే ధ్యాన స్థితిలో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆ యొక్క పదార్థాన్ని మీరు స్వయంగా అనుభవించారు కాబట్టి మీరు ధ్యానంలోకి వెళ్ళండి అని
చాలా సునాయాసంగా చెప్తారు. కానీ ధ్యానంలో కూర్చోవాలంటే అది చాలా కష్టతరమైనటువంటి ఒక వ్యాపకం. సో ధ్యానం చేయలేని వాళ్ళు మన గురించి మీరు అన్నారు కదా, మీలోకి మీరు వెళ్ళండి అని అన్నారు కదా, అంటే మీరు ధ్యానం చేస్తేనే మీకు అది సాధ్యమవుతుంది అంటున్నారు. లేదు ధ్యానం చేయకుండా మీరు అది చెప్పండి. ధ్యానం చేయని వాళ్ళు మనలోకి మనల్ని ఎలా తొంగి చూసుకోవాలి, మనలోని మన శక్తిని మనం ఎలా సేవ్ చేసుకోవాలి? ముందు నేను ఏం పని చేయలేను, నా వల్ల ఏమి కాదు, నాకే ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాల నుంచి బయటికి రాలేను, ఆ ఫీలింగ్స్ అని తీసేయాలి. నేను జీవితంలో బాగా జీవించగలను, నా శక్తితో నేను అర్థం చేసుకోగలను. లోపల మీకు ఎక్కడైతే ఎనర్జీ వేస్ట్ అవుతుందో దాన్ని బ్లాక్ చేయమని చెప్పి అక్కడ వృధా చేయండి. నెగిటివ్ అనేది ఉండకూడదు శరీరంలో. మన ఆలోచనలో నెగిటివ్ కానీ. అంటే దాన్ని ఎక్కువగా మనం ఎనర్జీ మానసికంగా, ఇప్పుడు నేను ఫిజికల్గా బాగున్నాను, మానసికంగా బలంగా ఉన్నామంటాడు భగవంతుడు. నీకు ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ ఎత్తుకోరని చెప్పారు. అవును. కాబట్టి మనం బాహ్యంగా చూసేది పోతుంది కానీ లోపల చాలా పోతూ ఉంటుంది, మనకు తెలియదు. దాన్ని క్లియర్ చేసుకోమంటారు. ఇప్పుడు మీరు ఇలా గిచ్చుకోండి, గట్టి గిచ్చుకోండి, నొప్పి అయిందా? నొప్పి నాకు చూపించండి. నొప్పిని చూపించగలమా? చూపించాలి, అంతే కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు నొప్పి తెలిసింది కదా. శరీరాన్ని నొప్పి ఏమంటే మన లోపల ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళడానికి ఇండికేషన్ వస్తుంది. అదెలా? మనకు యూరిన్ పోకుండా ఏం పని చేయనిది మైండ్. యూరిన్ పో అని సిగ్నల్ ఇస్తుంది. ముందు అది క్లియర్ చేసుకున్నాకనే మిగతావి ఆలోచన వస్తుంది. అది ఆ పెయిన్ కానీ అది కరెక్ట్ చేసుకోవాలి. అది మనం ఏం చెప్పినా ఎవరు చెప్పినా వినం. కాబట్టి ఆ బాడీ సిస్టంలో ఆ పెయిన్ అనేది మనకు ఆరోగ్యం ఇవ్వడానికి పెయిన్ ఉంది. పెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే మన శరీర వ్యవస్థ నడపడానికి పెయిన్. దాన్ని ఏం చేస్తున్నాం మనం వేరే పెయిన్గా మనం పెట్టేస్తాం. ఈ పెయిన్ ఎంతసేపు ఉంటుంది? మనం యూరిన్ పోనంత వరకు ఉంటుంది. యూరిన్ పోయిన పెయిన్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి శరీరంలో నొప్పి ఉందంటే మన శరీర వ్యవస్థలో వెళ్ళడానికి మనకు ఆరోగ్యం ఇవ్వడానికి నొప్పి. ఓకే, సరే. ఎప్పుడు నేను ఇంకోటి ఇలా కొట్టుకున్నాను నేను, ఓకే, ఇంకోసారి కొట్టుకున్నాను, మీకు ఏమనిపించింది? శబ్దం వచ్చింది. అదే మీ పిల్లలు కొట్టుకుంటే అంటే వేరే వాళ్ళు కొట్టుకుంటే శబ్దము, మీ పిల్లలు కొట్టుకుంటే బాధ ఎక్కడుంది? శరీరాన్ని నొప్పి ఉంది, బాధ ఎక్కడుంది? ఆ మనసుతోనే మనం వెళ్ళిపోవడం, ఆ పంచ ప్రాణాలతోటి మనసుతో పాటు వెళ్ళిపోవడమే. ఆ మనసు శుద్ధంగా వెళ్ళిపోవాలి, అదనమాట. ఆ మనసును శుద్ధి చేసుకోవడానికే, మనసును బాగు చేసుకోవడానికే, మనలోని ఆలోచన విధానం మార్పు చెందడానికే ఇదనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు పంచప్రాణాల్లో మొదటిది అపాన వాయువు గురించి మీరు చెప్పారు. అది ఎక్కడ ఉంటుంది శరీర భాగంలో, దాని యొక్క విధి కర్తవ్యం ఏమిటి అనేది చెప్పారు కదా. సో మరి అపాన వాయువుని మనం శక్తివంతంగా చేసుకోవాలి అంటే మీరు ధ్యానం చేయాలి అంటున్నారు. ధ్యానం కాకుండా ఇంకో సిస్టమ్, అంటే ఇప్పుడు అందరూ ధ్యానం చేయలేరు. దానివల్ల వాళ్ళలో ఉన్న ప్రాణాన్ని ఆరోగ్యంగా బలంగా తయారు చేసుకోవాలి వారికి ఇంకే మార్గనిర్దేశం చేస్తారు. ఇప్పుడు ఈ నేను కళ్ళు మూసుకున్నాను కదా, కళ్ళు మూసుకుంటే శక్తి ఉంటుంది. కళ్ళు తెరిచినామంటే కళ్ళ ద్వారా శక్తి చాలా పోతుంది. ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను, చూశాను చుట్టూరుగా, దాన్ని ఊరికి చూడకుండా ప్రేమతో చూడాలి. రంగులు చూశారనుకోండి, ప్రేమతో చూడండి. ప్రతి ఒక్క రంగును ప్రేమించండి. ఆ రంగు యొక్క శక్తి మీ లోపలికి వస్తుంది. అప్పుడు మన పంచప్రాణాలు యాక్టివేషన్ అవుతాయి. మరి మనం చూసేది ఏ రకంగా చూస్తున్నాం? కనీసం మనం ప్రేమ చూస్తాం. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరు ఏం చేస్తారు? ఫంక్షన్కి వస్తుంది నేనేం చేస్తాను అలా చూడను. వాళ్ళు ఫ్లవర్స్ ఏమేమి ఫ్లవర్స్ పెట్టారు, ఏ రంగులు పెట్టినారు, ఇది ఏ రంగుకు నాలో ఉండే ఏ చక్రానికి శక్తి వస్తుందని దాన్ని ప్రేమతో హ్యాపీగా చూస్తాను అనమాట. చూసినప్పుడు మనకు ఆ యొక్క శక్తి అనేది వస్తుంది అనమాట. అందుకే అలంకరణ అంటారు. దేవాలయానికి వెళ్తే కూడా పూలతో ఎందుకు అలంకరణ చేస్తారు? రకరకాల పూలతోటి. నువ్వు మంచి భావనతో వస్తే ఆ రంగుల ద్వారా మీకు శక్తి వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు మనకు శక్తిని ఇవ్వడానికే ఉంది, కానీ మనం తీసుకోవడంలే. ఎందుకు తీసుకోవడం లేదు? మనకు విధాల ఆలోచనలు, గతం గురించి బాధ, లేకుంటే భవిష్యత్తు గురించి భయము, ప్రస్తుతం ఉండేది ఎంజాయ్ చేయమంటాడు. ఓకే,
ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిజంగా ఒక సందేహం చాలా క్లియర్ అయింది సార్. భగవంతుడికి ఎందుకు అంత అలంకారము అని ఒక డౌట్ వచ్చేది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఆయన నిరాకార స్వరూపుడు. ఆయన ఎటువంటిది భోగభాగ్యాలకు అతిథిగా ఉండే దేవుడికి ఎందుకు అంత అలంకారం చేస్తారు అని నా సందేహానికి ఇప్పుడు సమాధానం దొరికింది. అంటే ఆ అలంకరణ ద్వారా ఆ అందమైన భావాన్ని మనసులో కలిగించడానికి, ఆ పూల నుండి అలర ద్వారా కానీ ఒక శక్తిని మనలోకి తీసుకోవడానికి. సో అంతే, దాన్ని ప్రేమగా చూడండి, ప్రేమగా చూడండి, ఎటు కళ్ళు తెరిచి చూడండి. చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క పూల యొక్క శక్తి మీలోకి వచ్చేస్తుంది. దానికి ఏం చెప్తారంటే ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క శక్తి వస్తుంది. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా గాజులు వేసుకుంటారు, రంగురంగు గాజులు. సోమవారం ఆదివారం ఎందుకు వేసుకోమంటారంటే దానికి అర్థం అనమాట. అలాగే ఇప్పుడు కూరగాయలు మీరు కట్ చేస్తారు, టమాటా ఏ రంగు ఉంటుంది, ఎందుకు? ఎరుపు. ఆ టమాటా కట్ చేసేటప్పుడు ప్రేమ కట్ చేసి మీ మూలాధార చక్రం శక్తి వస్తుంది. పచ్చిమిరపకాయ ఆకుపచ్చ మణిపూరక చక్రం, మనకు ఒక అగ్నితత్వం. ఆ పచ్చిమిరపకాయని కోసేటప్పుడు ప్రేమగా కోసండి, మీరు ఆల్రెడీ శక్తి ఉంటారు. అందుకే స్త్రీలకు వంటగదిలో భగవంతుడు ఆ యొక్క శక్తిని ఇచ్చారు. ఏ స్త్రీ గుర్తుపడుతుంది? చేసేటప్పుడు తిట్టుకుంటుంది, బాధ కష్టం. కాబట్టి ఈ స్త్రీతత్వం అనేది ఉదయం లేచిన నుంచి ఈ అమ్మ కష్టపడుతుంది. కాబట్టి నేను ప్రకృతి ద్వారా, కూరగాయల ద్వారా శక్తిని ఇస్తాను, చీరల ద్వారా శక్తిని ఇస్తాను, నగల ద్వారా శక్తిని ఇస్తాను, అలంకరణ ద్వారా శక్తిని ఇస్తాను. ఈ స్త్రీ ఎప్పుడు శక్తివంతం భగవంతుడు కోరుకుంటాడు. అందుకని నగలు ఎందుకు ఇష్టపడతారు ఆడవాళ్ళు? ఎందుకంటే ఆ నగలు కూడా శక్తిని ఇస్తాయమ్మా. ఇప్పుడు బంగారు కూడా మనం వేసుకుంటే ఆ బంగారు కూడా మన శరీరం శక్తిని ఇస్తుంది. అదనమాట. కాబట్టి మీరు వేసుకునేటప్పుడు కూడా ఆ చీరలను ప్రేమించారు, నగలను ప్రేమించారు. నాకు ఇంకా అవి లేవు, ఇవి లేవు, ఈ కలర్ ఏంటో బాగుంది, ఆ కలర్ కాదు. ఏ కలర్ ఉందో ఆ చీరలను ప్రేమగా తీసుకోండి, కట్టుకోండి, ఆనందించండి. మీరు అద్దం ముందు నిలబడి ఒక అద్భుతం ఉంది, మహా అద్భుతం, ఇదే దైవం అనుకోండి. అప్పుడు మీ మనసే అసలు మారిపోతుంది. మీరు ఒక విషయం చెప్తాను, మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయా? మీ ఇంట్లో ఉండే వస్తువులు ఏ వస్తువు అని మీకు హాని చేస్తుందా? అంటే అప్పుడు ఒకవేళ ఉన్నాయా, మీకు వచ్చి పొడిచి ఏమైనా చంపేస్తాయా? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది, అది మీకు ఉపయోగమా? లైబ్రరీ ఉంది, రీడింగ్ రూమ్, దేవుని రూమ్ ఉంది, పూజ చేసుకుంటారు, కిచెన్ రూమ్, వంటశాల. మరి మీ ఇంట్లో ఏం బాగలేదు? మీ ఇంట్లో మీకు అన్నీ ఉపయోగపడేటివి ఉన్నాయంటే ఆ గృహం స్వర్గమే కదా, కరెక్టే కదా? కాబట్టి నేనేం చెప్తానంటే మీ గృహం పుణ్యక్షేత్రం. ఓకే, ఆ పుణ్యక్షేత్రంలో మీరు భోజనశాల, అన్నదాన సత్రం, మీరు పడుకునేది విశ్రాంతి గది, పూజా మందిరం, గర్భగుడి, మీరు వంట చేసేది అన్నం, పరబ్రహ్మ స్వరూపం. ఆ రకంగా ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అదే అనమాట. కాబట్టి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కదా. కాబట్టి భగవంతుడు అన్నీ ఇచ్చేసాను, ఒక మనసుని ఇచ్చాను, నువ్వు ఏ రకంగా జీవిస్తావో జీవించు. చాలా చక్కగా చెప్పారు సార్. అదే అనమాట. కాబట్టి ఆ మనసును మనం ఏం చేయాలంటే ఇలా అంటారు, పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలంటారు. అంటే మన ఎదుగుదల కిందికి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలంట. కాబట్టి పైకి అంటే ఉన్నతంగా ఉండాలి మన ఆలోచనలు, కానీ కింద అంటే అతల విత్తల సుతల తల రసాతల పాతాళ లోకాలంటే వాటికి సంబంధించి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఈ మూలాధార చక్రం నుంచి కింద ఉండేటివన్నీ అవి అనమాట. కాబట్టి నీ మనసుని ఇక్కడ పెడతావా, ఇక్కడ పెడతావా? పైన పెట్టాలి. కాబట్టి అసూయ, ద్వేషము, కోపం అవన్నీ కింద ఉంటాయి అన్నమాట. ఉన్నతమైన ఆలోచనలు, భావనలు, ప్రేమతత్వం అంతా ఇవి ఉన్నతం ఉంటాయి. కాబట్టి ఈ మూలాధారం ఈ లోకాలకు మాధ్యమంగా భూమి ఉందన్నమాట. కాబట్టి ఆ భూమి మీద ఉండే ప్రతి వస్తువు కూడా మనకు సాయం చేస్తుంది. సో ఇది అపాన వాయువు యొక్క అది ఎక్కడ ఉంది శరీరంలో. ఈ పంచప్రాణాల్లో మొదటిదైనటువంటి అపానవాయువు గురించి చాలా చక్కగా తెలియజేశారు ధ్యాన గురువు రమేష్ సార్ గారు. సార్ చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్తే.